శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి మామూలుగా అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఈ సామెత మనం వింటూనే ఉంటాం. అది ఎట్లా అనేదాన్ని ఇవాళ సుభాషితంగా మీకు చెప్పదలుచుకున్నాను. సంపూర్ణ కుంభో న కరోతి శబ్దం అర్ధో ఘటో ఘోషముపైతి నూనం విద్వాన్ కులీనో న కరోతి గర్వం జల్పంతి మూఢాస్తు గుణైర్విహీనా అనేది సుభాషితం అండి. దీన్ని మనం కొంచెం విశ్లేషిస్తాం. సంపూర్ణ కుంభో నకరోతి శబ్దం. కుంభం అంటే కుండ, సంపూర్ణం అంటే నిండుగా నీళ్ళున్నటువంటి కుండ నకరోతి శబ్దం, ఎటువంటి శబ్దాన్ని హడావుడి చేయకుండా నిండు కుండలాగా అంటారు కదా, తొణక్కుండా బెనక్కుండా ఉంటారు అంటారు కదా. అట్లా కుండ నిండా కనుక నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ కుండ తొణక్కుండా అటు ఇటు కదలకుండా అట్లా స్థిరంగా ఉంటుందన్నమాట. సంపూర్ణ కుంభో నకరోతి శబ్దం అర్ధో ఘటో ఘోషముపైతి నూనం. అంటే ఎప్పుడైతే కుండకి నిండా కాకుండా సగం దాకా నీళ్ళున్నాయనుకోండి, అర్ధోఘటం అంటే సగం దాకా కనుక నీళ్ళుంటే అర్ధో ఘటో ఘోషముపైతి నూనం. ఎప్పుడైతే ఆ సగం నీళ్లు ఉన్నటువంటి కుండను కనుక మనం పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, ఆ మొత్తం కూడా అది ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఆ కుండ నీళ్లు లోపల సగంగా ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలంలోకి ఆ నీళ్లు వస్తూ వెళుతూ ఆ కుండని బాగా ఊపేస్తుంది. ఆ పట్టుకున్న మనిషిని కూడా అది ఊపడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అందువల్ల నిండుగా నీళ్లున్నటువంటి కుండ ఎట్లా అయితే కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, సగం వరకు నీళ్లున్నటువంటి ఆ కుండ ఎట్లా అయితే మనిషిని ఊపేస్తూ హడావుడి చేస్తుందో, ఆ రకంగా విద్వాన్ కులీనో న కరోతి గర్వం. మంచిగా విద్వాన్ కులీనో అంటే మంచి చదువు, మంచి పాండిత్యం ఉన్నటువంటి పండితుడు నకరోతి గర్వం, అతని దగ్గర ఎటువంటి ప్రేలాపనలు, గర్వంగా ఉండటం ఆ విధంగా లేకుండా అడిగి మంచి నింపాదిగా ఉంటాట మనిషి. అట్లా కాకుండా జల్పంతి మూఢాస్తు గుణైర్విహీనా అని చెప్పారు. మనకి జల్పంతి మూఢాస్తు అనేటువంటి మాట ఇక్కడ వాడారు. జల్పం అంటే మనకి తర్కశాస్త్రంలో చెబుతారండి, వాదం 3 రకాలుగా ఉంటుందట. 1 వాదం, 2 జల్పం, 3 వితండం. అంటే ఏంటంటే ఇక్కడ మనకి వాదం అంటే శాస్త్రవాదంలాగా జరుగుతుందన్నమాట. అంటే 2 పండితులు ఉంటారు, ఇద్దరికీ మంచి పాండిత్యం ఉంటుంది. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆ వాదంలో గెలవాలి అంటే ఆ ఉన్న పాండిత్యంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్ని, ఆ పాండిత్యంలో ఉన్నటువంటి సూత్రాల్ని, ఆ పాండిత్యంలో ఉన్నటువంటి వ్యాకరణ సిద్ధాంతాల్ని వాళ్ళు ఉపయోగిస్తూ దాన్ని ఒక్కొక్క పాండిత్యాన్ని బయట పెడతారనమాట. అక్కడ ఎవరి పాండిత్యం గొప్పది అని చెప్పేసి ఆ వాదంలో తేలుతుంది. అంటే అక్కడ వాళ్ళకి వచ్చినటువంటి ఆ పాండిత్యంలోని మెలకువలు, ఆ పాండిత్యంలోని విషయాలనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఖండించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆఖరికి ఎవరైతే ఖండించిన దాన్ని వాళ్ళు మళ్ళీ తిరగరాయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు కింద చెప్తారనమాట, పూర్వపక్షం చేశారంటారనమాట. దాన్ని వాదం, శాస్త్రవాదం అది. అట్లా కాకుండా ఇంకో రకమైన వాదం ఉంటుంది, దాన్ని జల్పం అంటారు. జల్పం అంటే అవతలవాడి మీద ఎట్లా అయినా గెలవాలి, ఏదో రకంగా వాడిని ఓడించాలి అనేటువంటి తాపత్రయంతోనే ఉంటాడు తప్ప అసలైన పాండిత్యం అక్కడ కనపడదనమాట. దాన్ని జల్పం అంటారు. ఇంకోటి వితండం. వితండం వాడి దగ్గర ఏముంటుంది, అసలు సబ్జెక్టే ఉండదు, అడ్డదిడ్డంగా మాట్లాడతారంటారు చూసారా, మనకి వితండవాదం చేస్తారు అని చెప్పేసి అంటారు చూసారా. దాన్ని వాడు ఇష్టం వచ్చినట్టు ఏమీ సబ్జెక్ట్ లేకపోయినా సరే ఏదో వాడికి ఉన్నటువంటి వాగ్ధోరణి, లేకపోతే వాడికి ఉన్నటువంటి గళాన్ని ఎక్కువ ఉపయోగిస్తే అవతల వాడు నోరు మూసుకుంటాడు అనేటువంటి ధోరణిలో వాడు ఆ విధంగా వాదన చేస్తూ ఉంటాడు అనమాట. అవతల వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉండదు. మాటలతో గెలవాలి అని చెప్పేసి గట్టిగా అరవటం,
ఇక ఏదో వితన్నంగా మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఆ విధంగా చేస్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్పాడు, జల్పంతి మూఢాస్తు గుణైర్విహీన. ఎప్పుడైతే ఎదుటివాడిని ఏదో రకంగా గెలవాలి అని చెప్పేసి వాదన చేసేటువంటి ఆ మూర్ఖుడైనటువంటి వాడి దగ్గర గుణమే ఉండదు అని చెప్పేసి ఈ సుభాషితం యొక్క పూర్తి తాత్పర్యం గమనించగలరు. స్వస్తి.